మంచి వాళ్లను దేవుడు ముందే తీసుకెళ్తారు అంటుండడం మనం చాలాసార్లు వింటూనే ఉన్నాం. కానీ కొంతమంది గొప్ప వాళ్లను ఆ దేవుడు ఇంకా భూమి మీదే ఉంచారు అనడానికి సాక్ష్యం ఈ డాక్టరే. ఆయన పేరు ఘాసీరాం వర్మ. ఈయన వయసు ఇప్పుడు 95 ఏళ్ళు. వర్మ గురించి రాజస్థాన్ మొత్తానికి తెలుసు, ఆయన గొప్పతనం గురించి కూడా తెలుసు. కానీ బయట రాష్ట్రాల్లోని భారతీయులకే ఆయన గొప్పతనం తెలియదు. ఈయనకు మాతృభూమి అంటే ఎనలేని ప్రేమ. ఎంతలా అంటే తన జీవితం త్యాగం చేసేంతగా. సేవ పేరుతో రాజకీయాలకు వచ్చి దోచుకునే వారికి లెక్కే లేదు. కానీ వర్మ మాత్రం చాలా భిన్నం. నా మాతృదేశానికి సేవ చేయాలి, ప్రపంచంలో నా భారతీయ పిల్లలు ముందడుగు వేయాలని అనుక్షణం తపిస్తారు ఈయన. ఆయన కోరికకు సేవకు వయసడ్డు రాలేదు. ఘాసీరాం వర్మ పుట్టింది రాజస్థాన్లోని జుంజుం దగ్గరలోని సిగ్రి అనే గ్రామంలో. ఆగస్టు 1, 1927న పుట్టారు. తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవారు. కడు పేదరికంలో ఉన్నా కూడా చదువు కోసం తండ్రి చౌదరిలాల్ ఎంతో కష్టపడ్డారు. రోజుకు 5 కిలోమీటర్ల దూరం నడిచి చిన్నప్పటి నుంచి 12వ తరగతి వరకు కష్టపడి చదువుకున్నారు వర్మ. ఆ తర్వాత తన దగ్గర డబ్బులు లేకపోవడంతో ధనవంతుల దొరల సాయం అడగగా కొంతమంది సాయం చేశారు. పిలానీకి వెళ్ళి ఓ కాలేజీలో స్కాలర్షిప్ ఇస్తే అక్కడ ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ చదువుకున్నారు. అయితే 12వ తరగతి పూర్తి కాగానే తల్లిదండ్రులు వర్మకు రుక్మిణి అనే యువతతో పెళ్లి చేశారు. అయితే ఆమెతో పెళ్లి కాస్త ఉపయోగపడిందని చెప్పొచ్చు. రుక్మిణి తండ్రి కాస్త ధనవంతుడు, చదువుకునేందుకు కాస్త సాయపడ్డారు. ఆ తర్వాత కొంతమంది ధనవంతుల విరాళాలు కూడా వర్మకు ఉపయోగపడ్డాయి. పిలానీలోనే కష్టపడి చదువుకున్నారు వర్మ. ఇక సెలవులు వస్తే ఇంటికి వెళ్లాలంటే డబ్బులు కూడా ఉండేవి కావు. దీంతో దగ్గరలోని పిల్లలకు గణితం ట్యూషన్లు చెప్పి డబ్బు సంపాదించుకునేవారు. ఆయనకు గణితం అంటే చాలా ఇష్టం. ఎంతో కష్టపడి డిగ్రీ చదివారు. అయితే డబ్బులు లేకపోవడంతో స్థానికంగానే ఉంటూ చిన్న పనులు చేసుకుంటూ ట్యూషన్లు చెబుతూ గడిపారు. ఆ సమయంలోనే ఆయనకు 3 పిల్లలు పుట్టారు. 3 కొడుకులను పోషించాల్సి రావడం కూడా వర్మకు తలకు మించిన భారమైంది. కాకపోతే చదవాలన్న తపన మాత్రం ఆగలేదు. దానికి తన భార్య తరపు వారు సాయపడ్డారు. ఎందుకంటే ఆ రోజుల్లో డిగ్రీ వరకు చదువుకోవడం అంటే సామాన్య విషయం కాదు. మొత్తం జిల్లాలో వెతికినా కూడా 10 మంది కంటే ఎక్కువ ఉండేవారు కాదు. దీంతో వర్మ గొప్ప వ్యక్తి అని వారికి అర్థమైపోయింది. ఇంతలో బెనారస్ యూనివర్సిటీ పీజీ కోసం ప్రకటన ఇచ్చింది. అది చూసిన వర్మ అప్లై చేశారు. పోస్టులో అప్లికేషన్ పంపినా కూడా అది చేరుతుందో లేదో, చేరినా తనకు సీటు వస్తుందో లేదో అనే భయం కూడా ఆనాడు ఉండేది. ఎందుకంటే రాజస్థాన్ నుంచి యూపీకి వెళ్ళడం ఆ రోజుల్లో అంత సులువు కాదు. మరి ఏదో ఒక రకంగా ఆ అప్లికేషన్ యూనివర్సిటీకి చేరింది. ఆ అప్లికేషన్ చూశారు యూనివర్సిటీ ప్రొఫెసర్లు. గణితంలో 90% మార్కులు వచ్చాయి. అవి చూసి ప్రొఫెసర్లు ఆశ్చర్యపోయారు. వెంటనే ఎంఏ గణితంలో సీట్ ఇచ్చేశారు. ఎంఏ మ్యాథ్స్లో బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకునే అవకాశం రావడం ఆయన దశనే మార్చేసింది. అక్కడ పూర్తిగా పుస్తకాలు, హాస్టల్తో సహా అన్ని ఉచితంగా ఇచ్చేశారు. అక్కడే ప్రొఫెసర్ల ప్రియశిష్యుడిగా మారిపోయారు ఆయన. గణితంలో తనదైన తెలివిని ప్రదర్శించారు. అప్పుడే ఆయన గణిత సమస్యలను సాల్వ్ చేయటం గణితం మ్యాగజైన్స్లో ప్రచురితమయ్యాయి. అది చూసిన అమెరికాకు చెందిన ప్రముఖ యూనివర్సిటీల నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. ప్రపంచంలో టాలెంట్ ఎక్కడున్నా కూడా యూనివర్సిటీలు ఆహ్వానాలు పంపేవి. అలానే వర్మకు కూడా అవకాశం వచ్చింది. నెలకు $100 చొప్పున ఇస్తామని తమ దగ్గరకు వచ్చి చదువుకొని పరిశోధనలు చేయొచ్చని ఆఫర్స్ ఇచ్చాయి. దీంతో తన తల్లిదండ్రుల దగ్గర అనుమతి తీసుకొని భార్య 3 పిల్లలతో కలిసి యుఎస్ వెళ్లారు ఆయన. అక్కడే PhD చేసి డాక్టర్ ఘాసీరాం వర్మ అయ్యారు. ఆ తర్వాత రోడ్ ఐలాండ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చాలా ఏళ్లు పనిచేసి రిటైర్ అయ్యారు. వర్మ పిల్లలు కూడా అమెరికాలో గొప్పగా సెటిల్ అయిపోయారు. ఇక తాను సంపాదించుకున్న డబ్బుకు తోడు పెన్షన్ కూడా నెలకు దాదాపుగా 8 లక్షల రూపాయలు వస్తుంది. ఇక అప్పటికి సంపాదించిన సొమ్ము దాదాపుగా ₹1,00,00,000 వరకు ఉన్నాయి. దీంతో ఆయన రిటైర్ కాగానే తన మాతృదేశానికి సేవ చేయాలి అనుకున్నారు. అయితే ఆడపిల్లలను బడికే తల్లిదండ్రులు పంపించడం లేదని తెలుసుకున్న ఆయన కలత చెందారు. దీంతో తన గ్రామంతో పాటు చుట్టుపక్కల పేదింటి ఆడపిల్లలను చదివించే బాధ్యత తీసుకున్నారు. ఎంతవరకు చదువుకున్నా సరే తన వంతు సాయం చేస్తున్నారు ఆయన. ఇలా ఏటా 50 లక్షల రూపాయలను ఆయన ఇండియా వచ్చి ఖర్చు చేసి వెళ్తారు. అందుకు ప్రతి ఏటా 3 నెలలు తన గ్రామానికి వచ్చి ఉంటారు ఆయన. అక్కడి నుంచి పేద పిల్లల వివరాలు సేకరించి ఆడపిల్లల చదువు, బట్టలు, ఫీజులు తానే చెల్లిస్తారు. ప్రతి ఏటా కాలేజీలు మొదలయ్యే ముందు ఇండియాకు వచ్చి 2-3 నెలలు గడుపుతారు ఆయన. అంటే అందరినీ కాలేజీల్లో చేర్పించి ఆ ఫీజు కూడా కడతారు. ఇప్పుడు ఆయన వయసు 90 ఏళ్ళు. అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా తన సంకల్పాన్ని మాత్రం వదిలిపెట్టలేదు వర్మ. అయితే వచ్చే ఏడాది తాను వస్తానో రానోనని ఆయన తెగ బాధపడుతూ ఉంటారు.
తనకు వచ్చే పెన్షన్ మొత్తాన్ని చివరి రోజుల్లో ఇస్తారని బాధ్యతను తనకు నమ్మకమైన వారికి కూడా అప్పగించారు. మంచి మార్కులతో ఆయన్ను సంప్రదిస్తే చాలు, కాలేజీల్లో చేర్పించి ఫీజులు కూడా ఆయనే కడతారు. పుస్తకాలు బట్టలకు అవసరమైన సాయం కూడా చేస్తూ ఉంటారు. ప్రతి ఏటా వందల మందికి ఆయన సాయం చేస్తూ దేశ ప్రగతిలోనే కాదు ప్రపంచంలోనే తన దేశపు ఆడపిల్లలు గొప్పగా బ్రతకాలనేది ఆయన కోరిక. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. తనకు కూతుళ్ళు లేరు. ఇక ఆయనకు ఆడపిల్లలంటే ఎనలేని ప్రేమ. నాకు ఒక్క కూతురుంటే బాగుండేదని బాధపడుతూ ఉండేవారు. ఆ ప్రేమ కూడా ఆయనకుంది. దీంతో ఇప్పటి వరకు ఆడపిల్లలకు 12 కోట్ల మేర ఖర్చు చేశారు వర్మ. ఇప్పటికీ ఆయన సాయం సాగుతూనే ఉంది. ప్రజల సొమ్మును దోచుకునే రాజకీయ నాయకులు ఈ ప్రొఫెసర్ను చూసి కాస్తైనా బుద్ధి తెచ్చుకుంటే మేలేమో. అంతేకాదు, కోట్లు సంపాదించిన బ్యాంకుల్లో దాచుకుంటూ రోజుకు లక్షలు ఖర్చు చేసేవారు ఇలా సమాజానికి తిరిగిస్తే మంచిది. తాను నాడు చదువుకునేందుకు తలా ఓ చేయి వేశారు, నేను కూడా ఎందుకు సాయపడద్దనే ఉద్దేశంతో ఎక్కడో హాయిగా బ్రతకగలిగినా కూడా మాతృదేశం మీద ప్రేమ, పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు గ్రామానికి వచ్చి సాయం చేస్తున్నారు ఆయన. ఆ దేవుడు ఆయన మంచి మనసు చూసి ఇన్నాళ్ళు మంచి ఆరోగ్యమే ఇచ్చారు. నిండు నూరేళ్లే కాదు, అంతకు మించి బ్రతికేందుకు ఆ దేవుడు కూడా సాయం చేయాలని కోరుకుందాం. ఎందుకంటే ఆయన బ్రతికి ఉంటే మరో నలుగురికి సాయం చేస్తారు కాబట్టి. మరి ఖచ్చితంగా వర్మ గారికి సెల్యూట్ చేయాలి. మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.